గొప్ప సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి ఏ బాధలు వచ్చిన బిడ్డలు నా తండ్రి వారి హృదయపూర్వక వచ్చినప్పటికీ కానుకలు నా తండ్రి పర్యాటమందు విజయంతలను పరిజనాలను ఘటించి అభివృద్ధించినట్టుగా ప్రతి వారి హృదయాలను తెరబడిన ఈ వ్యక్తి రక్షణ మార్గంతో కుటుంబాన్ని జీవించి శాంతించి బలపరిచి మరింపలు వేస్తున్నాము అందరికీ వేసుకుంటున్నాము నా తండ్రి ఆమేన్. ఒక నిమిషం పల్లవి ఒక శాతం పాలు నిలబడండి. ఎందుకంటే కొన్ని దాంట్లో కూర్చున్నాం ఆ బాధ నాకు తెలుసు. ఒక్క నిమిషం తప్పట కొడుతూ పాటలో పాల్గొందామండి. యేసయ్యా నీ నామగానం నీ పాడగా జీవితాంతం యేసయ్యా నీ నామగానం నీ పాడగా జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నీ పాడగా శాంతి గీతం నీ పాడగా శాంతి గీతం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నీ పాడేరా శాంతి గీతం జీవాధిపతి అయిన దేవా నిత్య జీవమునా పొసగినావా జీవాధిపతి అయిన దేవా నిత్య జీవమునా పొసగినావా జీవ జలమై జీవాహారముగా జీవ జలమై జీవాహారముగా పరమునే విరచినావా పరమునే విరచినావా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నీ పాడగా శాంతి గీతం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నత జీవాధిపతి నీకు స్తోత్రములు నాయనా. మరణమును జయించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. గడిచిన వారమంతా ప్రభా నీ కృపాక్షేమం కింద మాకు ఉంచిన ప్రభా ఈ విశ్రాంతి దినం ప్రభా నీ పరిశుద్ధ స్థలములోకి నీ పరిశుద్ధ సముద్రంలోకి మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు రాని వందనములు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో నీ బిడ్డల ప్రభా ఇప్పుడు వరకు నా ప్రభావ వైపుతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డల ప్రభావ బలారాధనలో చేవేసుకున్నారు ప్రభా. నీ కృపనివ్వండి నీ ఆత్మని సాధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ఇవాళ ప్రభావాలు కూడా నువ్వు అయోగ్యం ప్రభా. నీ మాటలు వివరించబోతుంది నా ప్రభా. నా తండ్రి మా వంటి మీరే త్వరగా ఉంది నా ప్రభా. ఈ మాటను పలికించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నా పెట్ట అడిగి కోరుతున్నాను తండ్రి ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన 103 1వ వచనం చదువుతున్నాము. బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన కీర్తనల గ్రంథం 103 1వ వచనం ఒకసారి చదువుతున్నామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా చాలమ్మా. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. ఎప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడంటే దావీదుని వేరుపరుచుకున్న తర్వాత, దావీదుని నిర్మించుకున్న తర్వాత, దావీదుని రాజుగా అభిషేకించిన తర్వాత
దావీదు తప్పు చేశాడు. ఈ తప్పు మన మాస్టర్ గారు ఎన్నోసార్లు మనకు చెప్పుకున్నాడు. దావీదు ఏం తప్పు చేసింది, ఈ పాపం అయితే ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇతను నిద్రమత్తుడయ్యాడు. బైబిల్ చదువుతూ దాంట్లో ఏమో రాయబడిందంటే ఇతను నిద్రమత్తుడయ్యాడు. దేవుడు మెలకువనిచ్చి, దేవుడు శక్తినిచ్చి, దేవుడు బలాన్నిచ్చి, దేవుడు జ్ఞానాన్నిచ్చి, దేవుడు మంచి హుషారునిస్తే రాజుగా ఒక రాష్ట్రానికి అభిషేకం చేసి వదిలిపెడితే ఇతను ఏం చేశాడంటే అన్నపానాలు పుచ్చుకుంటూ నిద్రమత్తుడైపోయాడని రాయబడింది. అంటే దేవుడు ఏమని చెప్పాడంటే ఇక్కడ నేను వేరుపరుచుకున్నాను, ప్రజలకు నా సువార్త ప్రకటించి ప్రజలు ఏ సమస్యలు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో వారు రక్షించమని నిన్ను వేరుపరుచుకుంటే ఇతను చేసిన పని ఏంటో తెలుసా? దావీదు నిద్రమత్తుడు. అక్కడ ఫిలిష్తీయుల చేతిలో మన ఇశ్రాయేలు జనాంగము నాశనం అయిపోతుంటే ఇతను మాత్రం కడుపారు తిని అంటారా నిద్రపోతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే సాయంకాలం 6 గంటలప్పుడు లేచి తన మేడగది మీద అటు ఇటు తిరుగుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరంటే బెత్షెబ. బైబిల్లోనే బహు సౌందర్యవతి, బహు అందగత్తె. ఆమెను చూసిన తర్వాత ఆమె మీద మోహం కలిగి ఆమెతో వ్యభిచరించడానికి మనసు కలిగింది. అప్పుడు ఏమైపోయింది భక్తి? కడుపు నిండా తిని కంటాల నిద్రపోయిన తర్వాత సాతాను మనసులోకి వచ్చేసింది. నీవెప్పుడైతే దేవుని పని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలుపుతూ ఉండి ఈ పని చేయాలి. దావీదుకి రాష్ట్రాన్ని అప్పు చెప్తే ఏం చేశాడంటే రాష్ట్ర ప్రజలనే నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పాపం చేసి బెచ్చబోతో పాపం చేసినప్పుడు ఆమె తన గదిలోకి వచ్చినప్పుడు ఆమె అంటుంది దావీదుతో, అయ్యా నేను దేవుని ఆరాధించబెట్టను, నీవు నాతో ఈ పని చేయటము తప్పు. ఆలోచించండి ఒకసారి. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు అడుగుతుంది ఈ బెచ్చబ. ఏమని అడుగుతుందంటే తన గదిలోకి పరివార చేత పిలిపించినప్పుడు బెచ్చబ నేను నీతో చేయించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ బెచ్చబ తన రాజును అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా నేను యెహోవా దేవుని ఆరాధించి బిడ్డను, నీవు కూడా యెహోవా దేవుని ఆరాధించి బిడ్డవే కనుక తప్పు అని చెప్పేసి రాజుని అడిగింది. కానీ తను బలవంతంతో ఆమెను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను అనుభవించినప్పుడు తన తల మీద పొంగు వేసుకొని వేడుతూ తన ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు బైబిల్లో ఆజ్ఞ వ్యభిచరించొద్దు ఆయన ఆజ్ఞ మొదట మీరాడు దావీదు. మొట్టమొదటిసారిగా వ్యభిచరించొద్దు అన్న ఆజ్ఞ దావీదు మీరాడు. అయితే ఈమె 3 నెలలు అయిన తర్వాత ఈమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత వచ్చి రాజుగారికి పనివారు చెప్పారు, అయ్యా నేను చెప్పినా నువ్వు వెళ్ళలేదు కదా, నువ్వు చేయించిన బెచ్చబాబుకి గర్భవతి అయింది, తన భర్త ఇక్కడ లేడు కదా, ఆ నిన్న నీ మీదనే పడుతుందని చెప్పేసి అప్పుడు పరివారిని పంపించి ఆ విద్యలో ఉన్న తన భర్త అయిన యూరియాని ఇక్కడికి తీసుకుందామని చెప్పేసి కబులు పెట్టినప్పుడు వచ్చేసాడు తన భర్త. తన భర్త వచ్చినప్పుడు దావీదు చూస్తున్నాడు ఈ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి. ఇతను చేసిన పాపాన్ని ఎవరు చూడలేదని కప్పుపుచ్చుకోవడానికి ఇతను ఏం చేస్తున్నాడంటే, యూరియా ఇతను యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఉంది, తిని తాగి నీ భార్యతో సుఖంగా ఉన్నప్పుడు. అప్పుడు దావీదుకు కూడా యూరియా ప్రశ్నిస్తున్నాడు. ఎవరు అడుగుతుందో తెలుసా? ఏయ్యా ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు జనాంగం మొత్తము మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంటే తినటానికి తాగటానికి భార్యతో ఉండటకు ఇది సమయమా? దావీదు చెప్పవలసిన మాటలు ఇవి పెద్దలకు, దావీదు బోధించవలసిన మాటలు ఇవి ప్రజలకు. కానీ దావీదునే ప్రశ్నించే అంతటికి తెచ్చుకున్నాడు దావీదు. తన భర్త అడుగుతున్నాడు, అయ్యా తినటానికి తాగటానికి భార్యతో ఉండటానికి ఇది సమయమా? ఫిలిష్తీయుల చేతిలో మన ఇశ్రాయేలు జనాంగం మొత్తం నాశనం అయిపోతుంటే ఇక్కడ నన్ను తిని ఉండి భార్యతో ఉండమని చెప్తావా? నేను ఉండను అంట. సరే నువ్వు వెళ్ళిపోవాల్సిందే కానిపోతుందంటే తన గడప దగ్గర వాకి దగ్గర పడుకున్నప్పుడు తెల్లారినాకు వచ్చాయా అతను వెళ్ళలేదన్నప్పుడు ఒక లేఖ రాశాడు దావీదు. ఏమో రాశాడంటే అక్కడ ప్రధాని ఒకడు ఉంటాడు, అతనికి ఈ లేఖ ఏమని చెప్పేసి రాసి పంపించాడు. ఏమని పంపించాడంటే యుద్ధంలో యూరియా ముందుకు వెళ్ళినప్పుడు బల్లెంతో పెట్టి చంపండి. ఏమని రాశాడమ్మా? ఈ యూరియా యుద్ధంలో వెళ్ళినప్పుడు ఇతను బల్లెంతో కూడా చంపని ఇస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రధాని తీసుకొని ఆ లేఖను చదివినప్పుడు అంటున్నాడు, వెర్రివాడ నీ రాజు నువ్వు ఎంత గుడ్డిగా అన్నాడు, నీ మరణాన్ని నీ చేతనే పట్టుకొని వచ్చావని చెప్పేసి యుద్ధంలో ముందుకు వెళ్ళిన యూరియాని ఒడిసి చంపేశారు. 2 ఆజ్ఞలు మీరాడు. 2 ఆజ్ఞలు తెలుసా? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు అన్న ఆజ్ఞను కూడా దావీదు మీరాడు. అప్పుడు అర్ధరాత్రి కాడ నతానియేలు దగ్గరికి వెళ్ళి, నతానియేలు
ఈ రాత్రికాల సమయంలో నేను దావీదును ముట్టబోతున్నానంటే చంపబోతున్నాను అన్నప్పుడు అప్పుడు అంటాడు దావీదు, ఇప్పుడు నాతానీయులు అంటాయా అవకాశం నేను వెళ్ళి మాట్లాడతాను, మారితేనే మళ్ళీ నీ సేవకుడిగా ఉంచుకో, మారపోతే నువ్వు అన్నట్లే చేయమని చెప్పినప్పుడు ఆ రాత్రికాల సమయంలో తన దగ్గరికి సేవకుడు వెళ్ళి చెబుతున్నాడు, దావీదు నీవు ఘోరమైన పాపం చేశావు కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడిని చంపబోతున్నాడు. అప్పుడు తన గుండె పగిలిపోయింది. దావీదుకి భయక్రాంతుడైపోయాడు, భయభక్తుడైపోయాడు. అప్పుడు తన గదిలోనికి వెళ్ళి గోడ వైపు తిరిగి మోకరించి తన పరుపు ఎత్తుకొని పోయేంతగా ప్రార్థన చేశాడు. దేవా నా పాపం క్షమించు, దేవా నా తప్పు క్షమించు, నీ కోపాగ్ని నా నాదికి రానివద్దయా, ప్రభువా నేను తెలియక తప్పు చేసి ఉన్నాను, నన్ను క్షమించమని ఎలా రాజులు అన్నీని పెట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా మనం కూడా ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంటికి పోయిన తర్వాత యేసుక్రీస్తు ఎవరో తెలియనట్టే జీవిస్తున్నాం. మళ్ళీ శనివారం వచ్చేసరికి ఆదివారం వచ్చేసరికి మనకు దేవుడు కనపడుతున్నాడు. మరి మనందరం ఇక్కడ ఉండాలి మొత్తం కూడా ఏదో ఒక వారం ఉపవాసం ఉంటున్నారా చెప్పండి ఒకసారి. శుక్రవారం పూట క్రైస్తవులు తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటారు. 1 గంట లేకపోతే 2 లేకపోతే 3 4 అని ఒక హద్దు పెట్టుకొని ఉంటారు. అయితే మనోళ్ళు ఎవరు ఉంటున్నారు అని ఎవరు ఉంటారు. బైబుల్లో ఎస్తేరుకు ఒక అన్నున్నాడు, అతని పేరు మొర్దెకై. అతనికి ఎస్తేరు సొంత అన్న కాదు, పెద్దమ్మ కొడుకు. గుర్తుపెట్టుకోండి, సొంత అన్న కాదు, ఒక తల్లికి పుట్టుకోవాలి కాదు. ఎస్తేరు మొర్దెకై, ఈ మొర్దెకై పెద్దమ్మ కొడుకు, ఎస్తేరు చిన్నమ్మ కూతురు. అయితే ఎస్తేరుకి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. చనిపోతే పెద్దమ్మ కొడుకైన మొర్దెకయ్యే ఎస్తేరుని సాకినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక లేబుడి కుటుంబంలో పుట్టింది ఎస్తేరు, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా కూడా పుట్టింది ఎస్తేరు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్ల. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 24 గంటలు దేవుని ఆరాధించు ఉండేవారు. రాజుకు వివాహ సమయం దగ్గర పడింది. వివాహ సమయం దగ్గర పడేసరికి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ స్త్రీలు మొత్తాన్ని కూడా మంచిగా అలంకరించుకొని నా రాజభవనానికి రమ్మను, నాకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు అందరూ జడలు దూకున్నారు, చక్కగా కోటలు పూసుకున్నారు, చక్కగా కాటికి పెట్టుకున్నారు, అందంగా అలంకరించుకుని అందరూ వెళ్ళారు. కానీ ఎస్తేరు మాత్రం ఒక్కటి ఎలాగ ఉందో అలాగే రాజభవనానికి వెళ్ళింది. ఎందుకు అలాగే వెళ్ళిందంటే తనకు కట్టుకోవడానికి బట్టలు లేవు, అలంకరించుకోవడానికి అలంకరణ సొమ్ములు లేవు. అయినా కానీ అలాగే వెళ్ళింది. వలసన వెళ్ళిపోతూ ఉన్నారు, మొత్తం చూస్తూ ఉన్నాడు. లాస్ట్లో వచ్చిన ఎస్తేరుని చూసి ఏమో నేను వివాహం ఆడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ రాజభవనానికి ఏమో శృంగారించి వారిద్దరికి వివాహం చేసిన తర్వాత మొర్దెకై తన కుటుంబంలో ఉండి తన చెల్లెలకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మా ఎస్తేరు ఈ రాజభవనంలో రాజభోజనం తింటూ నిద్రమత్తులై తండ్రిని మర్చిపోయావు, మన దేవాతి దేవుడైనా దేవుని మర్చిపోయావు, ఇష్టం ఆరాధించు, ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయమని చెప్పేసి తన అన్న తన చెల్లికి బోధిస్తున్నాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఎవరు బోధిస్తున్నారు? తండ్రి కొడుకు బోధిస్తున్నాడా? తల్లి కూతురికి బోధిస్తుందా? అన్న చెల్లెలకు బోధిస్తున్నాడా? చెప్పండి. ఈ మొర్దెకై సొంత అన్న కూడా కాదు. అయితే తన చెల్లి కోసం తన ఇంట్లో ఉపవాసం ఉండి అంటున్నాడమ్మా నేను ఉపవాసం ఉన్నాను, నీవు కూడా ఉపవాసం ఉండి మన తండ్రి దేవుని ఆరాధించు అని చెప్పేసి తన చెల్లెలైన ఎస్తేరుకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాను. మరి ఎవరు చెబుతున్నారు చెప్పండి ఒకసారి. ఎవరనికైనా అమ్మ ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దంటే పెద్ద భక్తుడు బయలుదేరాడు ఆయన చెప్పడానికి. ఈయన కానీ పెద్ద భక్తుడు నిలబడిండు, మనకు మాత్రం చెబుతుందని చెప్పేసి ఏలం చేయటం తప్ప ఈ మాట ఎందుకు చెప్పాడో గ్రహించుకునేంత శక్తి మనలో ఎవరికి లేదు. కానీ మొర్దెకై చేసిన పని తన రాష్ట్రంలోనే ఎస్తేరు బైబిల్ గ్రంథంలో లెక్కించబడే పేరు దగ్గరగా చేసుకొచ్చాడు. ఆలోచించండి, ఇప్పుడు ఎస్తేరు గ్రంథం రాయబడింది ఎక్కడి నుంచి? మొర్దెకై నుంచే ఎస్తేరు గ్రంథం రాయబడింది. తన చెల్లెలకు మంచిగా బోధించి మంచి మార్గం నడిపించి ఒక లేబుడి కుటుంబంలో పుట్టినామని ఉన్నతమైన స్థానంలో మహారాణి దగ్గర తీసుకువెళ్ళాడు. ఆ రాష్ట్రానికి రానేది ఎస్తేరు, రానేది ఆ రాష్ట్రానికి. మరి మనం ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే కొన్ని సంవత్సరాల తరబడి కూడా సేవకులు బోధిస్తూనే ఉన్నారు, మరి మంచి వాక్యాలు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ చర్చిలో ఉన్నంతసేపు వాక్యాలు వింటారు, చక్కగా పాటలు పాడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రము 700 పోసి ఇద్దరు కొంటే ఎప్పుడు కాలు ఎక్కించండి. సతీష్ గారి వాక్యంలో ఒక మాట ఉంది,
చర్చికి వచ్చిందంట, ముందే కూర్చుందంట, పాట పాడుతుందంట, చక్కగా వాక్యం ఇద్దంట, ఏ క్వశ్చన్ ఏమే సమాధానం చెప్తుందంట. ఒక రోజు సతీష్ కుమార్ గారు మదాలు వాతం సరికి వేల మీద భోజు పెడుతూ పోతుందంట. ఈ సతీష్ కుమార్ గారు చూసి ఒకవేళ ఏమనుకుంటున్నానని నీకు స్తోత్రమే, నీ మొగుడు స్తోత్రమే, నీ కుటుంబానికి స్తోత్రం అంటుందంట. ఆ పక్కన ఇంట్లో ఏదో కొత్త తిప్పుకొని ఆమె కూడా అట్లా అంటున్నట్టు ఏమో మళ్ళీ తిరిగి. అంటే మనం తప్పుపుచ్చుకోవటం కాదు, కానీ బైబిల్ ఏమన్నారంటే ఎవరైతే నీ పాపాన్ని ఇక్కడ ఒప్పుకుంటాడో, పాపాన్ని కప్పుకుంటే ఎక్కువైపోద్ది, పాపాన్ని ఒప్పుకుంటే తండ్రి దేవుడికి క్షమించి నీకు మంచి మార్గాన్ని ఇస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 2వ రాకడ సమీపమైంది, ఇక కాలం అంతరించిపోయే సమయం దగ్గర పడింది, రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనము లెగుతురు అన్న మాట నెరవేరుతుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే భూగర్భ జలాలలో యేసు ప్రభువు పుట్టక ముందే ఒక ఘట సర్పాన్ని దాచిపెట్టి ఉంచాడంట. ప్రకటన గ్రంథంలో రాయబడింది. దానికి ఎన్ని తలలు ఉంటాయి? 7 తలలు ఉంటాయి. సింహం తల ఉంటుందంట, కుందేలు తల ఉంటుందంట, సర్పం తల ఉంటుందంట. 7 తలలు గల ఘట సర్పం భూగర్భ జలాల్లో దాగి ఉంది. అది ఒక పరిశోధకులు గమనించారు. ఒక విచిత్రమైన జంతువు సముద్రం అడుగు భాగంలో మేము చూసామన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఘట సర్పం అని రాయబడింది. యేసు ప్రభు వచ్చే రాకటికి ఆ ఘట సర్పము ఆ పాతాలను బద్దలు చేసుకొని భూమిపైకి వచ్చేసింది. దాన్ని చూసిన అనేక మంది కూడా భయాభ్రాంతులు అయిపోతారు. మోసే దినాల్లో కూడా ఆనాడు అందరూ చనిపోతుంటే ఒక విత్తన సర్పాన్ని తయారు చేసి ఒక విత్తైన ప్రదేశంలో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తాలు కూడా ఆ సర్పాన్ని చూడబడినప్పుడు ఇతర సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికారు. ఆ ప్రేమటువంటి సహోదరులారా గమనించండి ఒకసారి. ఒక ఆత్మ రక్షించబడాలంటే సువార్త వినాలి. ఒకడు మంచి మార్గంలోకి నడవాలంటే సువార్త వినాలి. ఒకడు బైబుల్ అనుసరించి నడవాలంటే సువార్త వినాలి. ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే సువార్త వినాలి. నీ కుటుంబం వెలిగించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుమారుడు మంచి మార్గంలో నడవాలంటే నీ మోకాలు వచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయలేదనుకో ఏదో ఒక రోజు నీ కుటుంబం అవమాన పాలు కావాల్సిందే, హేళన కావాల్సిందే. కొంతమంది అంటారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడయ్యా, నా కడుపులో నొప్పి పెట్టాడా, తలనొప్పి పెట్టాడయ్యా, తలనొప్పి పెట్టాడంటే బైబుల్ ఏమని రాయబడి ఉందంటే యేసు ప్రభు శోధించడంట, సాతాను శోధించుద్దంట. యేసు ప్రభు పరిశోధిస్తుందంట. నిన్ను ఈయన చేసేది పరిశోధన, సాతాను పెట్టేది శోధన. ఆలోచించుకోండి ఒకసారి. నువ్వు నిజంగా భక్తిపరురాలు అయితే ఇది పరిశోధన శోధన అనేది నీకే అర్థమైపోయింది. దావీదుకి శోధన వచ్చింది. ఇది శోధనని గమనించిన దావీదు అయ్యేబు ఏమాత్రం సంతోషించలేదు. ఎందుకో తెలుసా? ఈ కురుపులు నన్ను ఏం చేయలేదు, ఈ కురుపుల నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం తనలో ఉంది కనుకనే మళ్ళీ ఏబు జీవించగలిగాను. మరి నీవు నేను ఆలోచించండి ఒకసారి. నీవు నేనేం చేస్తున్నాను ఈరోజు? నిజంగా ఇంట్లో ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. పోయిన వారం బల్లారాధన గురించి చెప్పాను నేను. బల్లారాధన ప్రతి వారం దొరుకుతుంది మనకి, కనుక పెందల కాడే ప్రార్థన పెట్టాలి మనకి. ఎందుకని? బల్లారాధన చేసే వాళ్ళు ఒక్కరు కూడా మన కడుపు కాల్చుకొని వచ్చి అన్నిటితో ప్రార్థన చేసి యేసు ప్రభు శరీరాల రక్తాన్ని తీసుకున్నాక వాళ్ళు ఏమీ ముట్టుకోరు. 1వ కొరింథీ 2వ కొరింథీలో మీరు దీన్ని ఏమైనా చదివినట్లయితే ఈ బల్లారాధన ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది కూడా 1వ కొరింథీ 2వ కొరింథీలో వివరంగా మనకి రాయబడి ఉంది. కనుక ఆలోచించండి. 9:30 ప్రార్థన పెడితే 10:30 వచ్చారు, 10:30 ప్రార్థన పెడితే 11:30 వచ్చారు, 11:30 ప్రార్థన పెడితే 12:30 తప్పకుండా వస్తాను. అంటే టైం పెంచే కొద్ది కూడా మనకి పనులు అయిపోతాయి. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేపు ఈపూర్లో మండలం దగ్గరికి కుటుంబం భార్య పిల్లలు భర్తలు మొత్తం అక్కడికి వెళ్ళాలంటే మన ఆధార్ కార్డులు సెట్ చేస్తారంటే ఉదయం 6ంటికి అడగలు రేపు చూసుకోవచ్చు, గడ్డకి పాలు రేపు బ్రతకవచ్చు. ఆధార్ కార్డు బతుకు కుదరదని చెప్పేసి భార్యాభర్తలు మొత్తం కలిసి కూడా మండలం ఎదురు ఆ ఎంఆర్ఓ గారి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో నీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా నీకు పరలోక టోకెన్కి లేకపోతే నీ జీవితం మొత్తం వ్యర్థమే. నశించే ఆత్మను రక్షించే భారం ఎవరిది? తండ్రి ఆయన తీసుకుంది. ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు, సేవకుడు మనకు చెబుతూ ఉన్నాడు, అమ్మా ఇది ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ప్రార్థించండి అని చెబుతున్నా కానీ మనము ఆలకించలేకపోతున్నాం. ఎందుకని ఆలకించలేకపోతున్నాం అంటే మన మనసు నిజంగా క్రీస్తుకి ఇవ్వలేదు.
అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించు ప్రతి తీగను నేను 100 అభివృద్ధి చేస్తాను. నాలో ఫలించిన ప్రతి తీగను తీసి అగ్నిలో పారవేస్తాను. దేవునితో ఎప్పుడైతే మనం అంటుకట్టుతూ ఉంటామో మనం కూడా జీవం కలిగి జీవిస్తాం. దేవుళ్ళు అంటుకట్టుకోకపోతే మనం కూడా సాతాను క్రియల్లో సాతాను పనులు చేస్తూ సాతాను క్రియలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనం. కనుక యోహాను సువార్తలో రాసినట్లుగా, ఇదిగో నిజమైన ద్రాక్షావళి నేనే, మన తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, నిజమైన ద్రాక్షావళి నేనే, నాలో అంటుకట్టుకుని ఉన్న ప్రతి తీగను 100 గాను 60 గాను ఫలించి చేస్తానని చెప్తున్నాను. ఒకవేళ అంటుకట్టుకుని ఉండకపోతే, ఒక మొక్క భూమిలో నాటిన తర్వాత దానికి సరైన పాలన నీళ్లు చేయకపోతే ఎండిపోయింది. మనం కూడా అంతే, దేవుని చిత్తంలోకి వచ్చాం, బాప్తిజం తీసుకున్నాం. ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఎవరో ఒకరు తప్ప అందరూ రక్షింపబడ్డ వాళ్ళే, అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే. కనుక మనం దేవుని తోటలో ఒక మొక్కలుగా వెన్నెక చేయబడ్డాం. ప్రార్థన అనే నీరుని ప్రతిరోజు మనం పోస్తూ ఉండాలి. మన మొక్క ఏ విధంగా వెతకాలో, మన నుంచి ఏ ఫలం రావాలో ఆయన మాత్రం తెలుసు. కనుక నా ప్రేమైన సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, అనేకమైన చోట్ల సువార్తకులకి నింద వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఉన్నారా? మీ క్రైస్తవులు చెప్పుకొస్తున్నారు, పని బాట్లేదు, పని చేయని చేత కాక బైబుల్ చేతబట్టి ఈ పని చేస్తున్నారు, నాకు బియ్యం వస్తే కాసిన డబ్బులు వస్తాయని చెప్పేసి మీరు చేస్తున్నారని ఎంతో మంది నోటికుండా నేను. కానీ బైబుల్ ఏమన్నాయిపోతుందంటే, మొదటి వారే కడపటి వారే మొదటి వారు. మనం మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతాము, వాళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోతారు. సతీష్ కుమార్ కానీ, సాలిం రాజు గారు కానీ, జాన్వేశ్వరి గారు కానీ, ఇదంతా మన క్యాషువల్ కానే కాదు. ఆ రోజు మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుడు వెలిగి నిజమైన దేవుడు ఇతనేనని చెప్పేసి, ఇతని పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి నిజంగా ఆనందిస్తూ ఉన్నారు. మనం క్రైస్తవంలో మనము మన దేవుడే అని చెప్పేసి తులకనగా చూస్తున్నాము. దేవుడు ఏమనంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరే కాదు, సర్వలోకానికి నేను సృష్టికర్తనే, ఏ కులానికైనా నేను సృష్టికర్తనే. కనుక నా ప్రేమటువంటి సహోదరులారా, ఈ కార్యం మన పట్ల నెరవేరాలంటే, మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే మనకు ప్రార్థన ముఖ్యము. ప్రార్థన జీవితము మనకు చాలా ముఖ్యము. ఎందుకైతే నువ్వు ప్రార్థన చేస్తే నీకు శోధన రావచ్చు, కానీ నిన్ను పరిశోధించి మళ్ళీ నిలబెట్టడానికి మన తండ్రి అయిన దేవుడు ఉండాలని మాత్రం గమనించండి. ఒకవేళ ఒక మాట చెప్పి గుర్తేస్తాం, నువ్వు పాపం చేస్తుంటే ఎవరు చూడలేదని నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ అబద్ధం అన్నప్పుడు నువ్వు ఎవరు వెళ్ళలేదని నువ్వు అనుకోవచ్చు, కానీ మనల్ని కాపలా కాస్తున్న ఒక కాపరి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం కూడా కాపలా కాస్తూ మన మధ్యలో సంతరిస్తున్న ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి మనకి తప్పకుండా చూస్తాడు. రేపు పర్వత పట్టణం వెళ్ళినప్పుడు నీ భక్తి పరుడువా లేక భక్తి పరువాలువా ఆ రోజు అక్కడ నియమించబడదు. కనుక నా ప్రేమటువంటి సహోదరులారా, ఈ మాటలు విని ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో, బైబుల్ ఏమని చెబుతుందంటే, ఏ ఒక్క ఆత్మ రక్షించబడుద్దో పరలోక పట్టణంలో దేవుడు ఆనందపరచుడు అయిపోతాడంట. భూలోకంలో ఎవరైనా నిజంగా రక్షణ పొంది ప్రభువైన క్రీస్తు కోసం నేను శ్రమపడి రక్షణ పొందుతున్నానని చెప్పేసి అని రక్షణ తీసుకుంటే పరలోక పట్టణంలో ఆనందపరచుడు అయిపోతాడు. ఈ భూలోకంలో స్టెఫను జీవించినంత కాలం దేవుడి కొరకు పాటుపడి స్టెఫను చనిపోయిన తర్వాత పరలోక పట్టణం వెళ్తున్నప్పుడు, ఇదిగో భూలోకంలో నా పని కరెక్ట్ చేసిన నా కుమారుడు వస్తున్నాడు, దేవదూతలారా మొత్తం లేచి నిలబడండి అని చెప్పేసి ధవల సింహాసనం నుంచి కూడా దేవుడు లేచి నిలబడి నా ప్రియకుమారుడు స్టెఫను అని చెప్పేసి పరలోక పట్టణంలో ఆహ్వానించినట్టుగా చూస్తున్నాను. మరి నీకు నాకు కూడా అవకాశం ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. నీకు నాకు కూడా అవకాశం రావాలంటే నిత్యం ప్రార్థనలో ఉండాలి. కొంతమంది అంటారు, బైబుల్లో లోతైన మాటలు ఇంకా ఉన్నాయి. మనం చెప్పుకునే ఎన్ని అబ్రహాం, ఏలియా, ఇస్సాకు, ఆగరు, వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అబ్రహాంకి ఎంతమంది భార్యలు చెప్పండి ఒకసారి అమ్మా? 3 భార్యలు. అబ్రహాంకి 3 భార్యలు. ఆదికాండం 20వ అధ్యాయం మొదటి కాలం చూసుకుంటే, అబ్రహాము హాగరు చాలా చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను 3వ స్త్రీని పెళ్లి చేసుకున్నాను. ఆమెనే కెతూరా, ఆమె పేరు కెతూరా. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత అబ్రహాము అప్పుడు 120 సంవత్సరాలు 103 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అతను 6 మగతలు పుట్టినట్టుగా మనం చూస్తున్నాము. 6 మగ సంతానం, మళ్ళీ 3వ భార్యకి కూడా. వారికి మొత్తానికి కూడా ఈయన పెంచి పెద్ద చేసి పంపించాడు, కానీ ఆస్తిని భక్తిని మొత్తం కూడా విశాఖ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎంత శక్తినిచ్చాడు అబ్రహాము చెప్పండి.
5 సంవత్సరాలు దాటినాక నీకెందుకు పెళ్ళి అంటారు మనకి. నాకు ఒకవేళ 40 దాటినాక నీకెందుకు పెళ్ళి అంటారు. కానీ 105 సంవత్సరాలు కూడా 120 సంవత్సరాలు కూడా మూడో స్త్రీని దేవుడు అసలుకి. కనుక నీవు నేను కూడా శక్తిని బలం పొంది జీవించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే నువ్వు వ్యర్థుడవే. ఎవరింట్లయితే తెల్లజాము ఏడుకుందాము లేచి ప్రార్థన మీద దూపం ఒక రూపం వల్ల పరలోక పట్టణం వెళ్ళిపోతుందంట. నువ్వు చేసే ప్రార్థన ఒక రూపం వల్ల పరలోక పట్టణము వెళ్ళిపోతుందంట. కొంతమంది పైకి భక్తి పరులాగా కనపడతారు, ఎంతో భక్తిగా కనపడతారు. ఒకసారి నేను ఏం చేశానంటే, ఒక 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 స్త్రీ ఏం చేసిందంటే చాలా భక్తిగా బయట నిలబడితే ఆ ఉన్న వాళ్ళకు కూడా దేవుడి మాటలు చెప్పడం, ఉన్న వాళ్ళకు కూడా బైబిల్లో మాటలు చెప్పుకొని చేపలసరికి నేను వేరే మనిషి కోసం వెళ్తారికి వాళ్ళ ఇంట్లో సినిమా మాటలు వినపడతాను. నేను వేరే చోటు నుంచి సినిమా మాటలు వినపడటం ఏదని చెప్పేసి చిన్నగా అసలు గమనించాలని దగ్గరికి ఏమేది చిన్న అంటే అర్థం ఏంటంటే బయట వారికే భక్తి పరురాలు, ద్వారా ఏమి చేసే పనులు మొత్తం కూడా సాతాను సంబంధం. కానీ దేవుడు దెబ్బ పట్టదలుచుకుంటే ఎవరు ఎటుపోతారు, ఎవరికి ఆలోచించండి. అందుకే భద్రగిరి జోసఫ్ గారు గొప్ప పాటలు రాశారు. ఓ మనుగడ నీ మనుగడ అది ఎంత కాలము అవిరి వంటి వాడవు చడ్డి పువ్వువే కదా నిడము రోలుడి బతుకు ఎగిరిపోవు బొగుడాకు ఎన్నిసార్లు గద్దించిన లోబడకని యుందువ హఠాత్తుగా నాశనమే నాక మారుకుందునా. ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు దేవుడు నిన్ను, కానీ ఎన్నిసార్లు నువ్వు ఆలకిస్తున్నాడు. హఠాత్తుగా మరణం నీ మీదకు సంభవించినప్పుడు నీవు నిజంగా నరకాగ్నికి వెళ్ళవలసిన వాడు. ఈ స్థితి రాకముందే మనం దేవుని ఎదుగుతామండి, ప్రార్థించండి, దేవుడు నిత్యము ఆరాధన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. మహోన్నత జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా ప్రభా. నా తండ్రి ఇప్పటి వరకు నా ప్రభా నీ బిడ్డలు వాక్యం ఉన్నారు ప్రభా. ఈ వాక్యాన్ని వినటమే కాదు నా ప్రభా, ఈ వాక్యానుసారంగా జీవించే ప్రభావం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అది నీకే తెలుసు నా ప్రభా. ఎవరైతే నా ప్రభా ఏ బాధలో ఏ ఇబ్బందులు ఉన్నారో ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నా దేవా చదువుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, పంటలు వేసుకునే వారు ఉన్నారు ప్రభా, నా తండ్రి వ్యవసాయం చేసుకునే వారు ఉన్నారు ప్రభా, ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభా. నేను మొత్తాన్ని ప్రభా మీరు గమనించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. ఇదో తండ్రి రాగున్న రోజు ప్రభా భయంకరమైన దినాలు ప్రభా, ఆ దినాల్లో నిలబడే శక్తి మాకు ఇవ్వండి. ప్రార్థనా దూపాన్ని మేము వేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయ్యా చక్కని మాటలు మా మాటలు పలికించినందుకు నీకు వందనములు ప్రభా. నీకే వేళలు వందనములు తెలుసుకున్న రాజా నీకే స్తోత్రం. ఈ బిడ్డలు ప్రభా తిరిగి గృహాలకు నిలుచుకున్నా ప్రభా, పెద్దంగా పోకుండా ప్రభా, ఇన్న వాక్యాన్ని ఎవరు వేసుకుంటున్నా ప్రభా. ఈ వాక్యానుసారంగా నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మధ్యాహ్న కాల దినంతో సమృద్ధిగా నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వసృష్టిగా చేసిన ప్రస్తుతుడా మీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇప్పటి వరకు సజీవ లెక్కల నుంచి ప్రాప్తి కలిగజేసే తండ్రి నా పైన తీసుకు మాకు ఆశ్రమించిన ఏసయ్యా మీకు స్తోత్రములు ఆరాధనంతకు నీ ఉండే మహిమపరచబడతారు. మీకు స్తోత్రము. ప్రతి ఒక్కరు విడిగి నరికిన హృదయం కలిగి కాస్త శక్తిని పొందుతూ మీరు జీవించట్టుగా లేకపోతే మీకు అవసరాలు చెప్పిన యొక్క పదహారును ఆశ్రమించి జీవించగలరు. 300 వినియోగం 10,000 పరిస్థితిగా లేకపోతే తిరిగిన బిడ్డలను తిరిగి వారి గమ్యస్థానానికి చేరుతుండగా కొన్ని నడకల సొంతలు తరంతలు ప్రేమ మాటలు సదస్సులు ఎదురుగా కాపాడే పరిస్థితి నయం పడుతుంది. వచ్చిన బిడ్డలందరిపై కృపలు సమృద్ధిగా నింపాలి. రానటువంటి యొక్క సమయం కూడా దయచేయమని కావడం గుడ్లు వచ్చేటప్పుడు శాఖాచార పెట్టిన తీసుకుపోవాలి. రానజీవితం పూర్తిగా నామను బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క ప్రేమని పరిశుద్ధాత్మ యొక్క జ్ఞాన సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండదు కాక ఆమేన్.